శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. అవును ప్రియులారా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది దుష్టుని యొక్క మార్గం అయి ఉంటే గనక దానిలో నుండి కాపాడాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కారణం, మనము దేవునికి చెందిన వారం కాబట్టి ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క చేతిలో ఉందని మనం గ్రహించుకోవాలి ప్రియులారా. అవును, నీవు స్థిరపడాలంటే ముందుగా దుష్టు నుండి దూరంగా ఉండాలి. అవును, ప్రతి చిన్న తప్పుకి, ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడి ప్రార్థన చేయకుండా మానేస్తే గనక ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది యొక్క చేతిలో చిక్కిపోతావు, దుష్టుని యొక్క బానిసగా జీవిస్తావు ప్రియులారా. ఆ సాతాను యొక్క చేతిలో నుండి విడిపించి నడిపించాలని మన ప్రభువారు కోరుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మన ప్రభువు నమ్మదగినవాడు. నీ హృదయం అనే తలుపు వద్ద ఆయన నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాడు ప్రియులారా. మరి నీ హృదయం ఎప్పుడు తెరుస్తావో అప్పుడే ఆయన నీలో వచ్చి నీలో ఉండి నిన్ను కాపాడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ దుష్టు నుండి విడిపించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఈ క్షణంలోనే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శ్రమ కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, ఆయాసం కానీ అట్టిది ఏది కూడా నాకు రాకుండానట్లుగా దేవాది దేవుడు నిన్ను కాపాడి స్థిరపరిచి బలపరచాలని కోరుకుంటూ ఉంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా ఏదో ఒక విషయంలో చిక్కిపోయి అపవాదికి బానిసలుగా జీవిస్తుంటున్నారు. వారందరినీ ప్రభా మీ ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి బాగు చేసి విడిపించి స్థిరపరుస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.